నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు. సో ఫ్రెండ్స్, నేను చేస్తున్న కర్రీ ఏంటనుకుంటున్నారా? ఓకే, చూద్దామా కర్రీ ఏమేమి వేసాను అనుకుంటున్నారా? జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేసుకుంటాను. సో వాటర్ యాడ్ చేసైనా పట్టుకోవచ్చు, మిక్సీ పట్టవచ్చు. నెక్స్ట్ అయితే స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేసినాక నీట్గా కడిగి పెట్టుకొని ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కూర ఉడికేసరికి పేస్ట్ లాగా అయిపోతుందండి. కర్రీ మొత్తం టేస్ట్ ఉండదు. రోటీ చపాతీలోకి పూరీలోకి తిన్నట్టుంటుంది. సో నెక్స్ట్ అయితే పసుపు, సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసినాక హై ఫ్లేమ్లో కాసేపు ఉంచాలండి. ఒక హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్, ఒక 50% ఉడికితే చాలండి, మొత్తం ఉడకకూడదు. సో ఇదిగో అలా ఉడికించుకోవాలండి. ఉడికే కదా, ఒక 50% అయితే ఉడికినివ్వండి. సో నెక్స్ట్ అయితే అదే బాండీలో మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఆయిల్ వేసి ఫ్రై చేసాం కదా. నెక్స్ట్ చెక్క అండి, చిన్న చెక్క, ఒక 3-4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకండి ఆయిల్లో ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక 3 యాలుకలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ వేయాలండి. ఒక ఆనియన్ చాలండి. సో ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, ఓకే అండి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. దాంట్లో మిర్చి యాడ్ చేద్దామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కారం యాడ్ చేసానండి. సో అలా తిప్పుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఒక 3-4 టమాటాస్ అయితే పేస్ట్గా గుజ్జులాగా మిక్సీకి పట్టుకోవాలి. 3-4 టమాటాస్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకున్న టమాటా రసాన్ని దాంట్లో వేసేసాం కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో గ్రేవీ చూడటానికి. సో ఈ గ్రేవీని అయితే సిమ్లో కాసేపు ఉడికించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. మాడిపోకూడదండి, మాడిపోకుండా ఉడికించుకోవాలి గంటితో తిప్పుకుంటా. సో ఆయిల్ పైకి వచ్చింది కదా. నెక్స్ట్ అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, గరం మసాలా, కొబ్బరి, జీడిపప్పు మసాలా అండి, అది యాడ్ చేయాలి. సో అది కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత సో ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్నాక ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినాకండి సో గంటితో తిప్పుకుంటూ చూస్తూ ఉండాలండి. సో నెక్స్ట్ అయితే ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. సో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే యాడ్ అయిపోయినాయండి.
సో మంచిగా కలుపుకున్న తర్వాత సో మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా మసాలా వాటర్లో మొత్తం. నెక్స్ట్ అయితే మనం ఉడికించుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అయితే ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసాం కదా, సో మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోనండి. ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకొని మూత తీసి చూస్తే అబ్బా చూస్తున్నారా, అబ్బా యమ్మీ యమ్మీ కర్రీ, టేస్టీ కర్రీ రెడీ అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే మీలో క్యాలీఫ్లవర్ లవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.